ఆయన వచ్చి తెలిస్తే ఏంది తెలియదు కదా. ఆయన ఏం చేశాడని తెలిసిద్ది. ఆయన హెలికాప్టర్లో తిరగటం తప్ప ఎప్పుడైనా నీళ్ళ నడిచి వెళ్ళాడా? అది విజయవాడ సింగనగర్ కానీ రాజరాజేశ్వరిపేట కానీ మునిగిపోయిన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి జరిగినాయా లేవని తెలిస్తే ఎవరని చెప్తారు వాళ్ళు. ఆయన వచ్చి చెప్పి పిఠాపురం వెళ్ళి చెప్పాను, అక్కడికి వెళ్ళి చెప్పానంటే అవి నమ్మరు ఎవరు జనాలు, అసలు పొరపాటును కూడా నమ్మరు. ఎందుకంటే సాయం పొందిన వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. ఈ వరదల్లో బిక్కుమంటా ఉంటే ఆయన ఆ వయసుకి మోకాళ్ళ దాకా పాయింట్ మడత పెట్టి చంద్రబాబు నాయుడు ఆ వాదాన్ని చాకిరి చేస్తే అక్కడ పని చేయలేదంటే ఎవరు నమ్ముతారు? ఫోటోలకు పరిమితం అయిందా పని చేశారని మన కళ్ళారా చూసాంగా. మేము ఇక్కడేగా తెల్లర్లకి విజయవాడ తిరుగుతాంగా, అన్నీ మునిగిపోయినాయిగా. ఎంత పని చేశారు. మా ఆటోలు కూడా పెట్టించి కూరగాయలు వాటర్ బయటలు సర్వీస్ చేసాం మేము కూడా. ప్రభుత్వం చెప్పబట్టే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పని మాత్రం బాగా జరిగింది. వరదలు వచ్చినాయి, చేసేది ఎవరు లేదు. పని మాత్రం బాగా చేసింది గవర్నమెంట్ మాత్రం. ఈ వయసులో చంద్రబాబు నాయుడు ఆ నీళ్ళలో దిగి పని చేయడం అంటే అది గ్రేటే. మరి వైసీపీ అంటుంది కదా ప్రభుత్వం మొత్తం విఫలమై, వాళ్ళు ఇయ్యనంటారు. నరవలేని వాళ్ళకి ఎన్ని మాటలని మాట్లాడచ్చు. వాళ్ళు ఏం చేశారు? ఒక గోడ ఒకటి కట్టారు, అది చెప్పుకోవడానికి అంతే. వాళ్ళు ఏదైనా చెప్పుకుంటున్నారంటే ఆ గోడ ఒకటి కట్టారు కట్టడం, అది ఒక మంచి పని వాళ్ళు చేసింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక గుంట కూడా పూర్చలేదు వాళ్ళు 5 సంవత్సరాల్లో. బుడమేరకి గేట్లే లేవు, గేట్లు ఎత్తేసారన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మాట్లాడితే మనం ఎట్లా నమ్ముతామండి? అసలు బుడమేర గేట్లు ఉన్నాయి అసలు ఎత్తాకి. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది, బుడమేర గేట్లు ఎత్తేసారు అన్నారు కదా. బుడమేర గేట్లు ఎక్కడ ఉన్నాయి అసలు ఎత్తేయడానికి? లేదు. అది బుడమేరకే గేట్లు ఉన్నాయి, గేట్లు ఎత్తేయడం చంద్రబాబు ఇల్లుని కాపాడుకోసమే. గేట్లు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు మేమంటే కొద్ది కుర్రోళ్ళం, పెద్దోళ్ళని అడగని చెప్తారు. అసలు దానికి గేట్లు అనేది లేదు అసలు బుడమేరకి. ఈ మధ్యకాలంలో 50 ఏళ్ళ మట్టి పొంగడం కూడా లేదంటే ఎవరికి తెలియదు. అనుకోకుండా వచ్చింది అది. దానికి గేట్లు బోట్లు ఏమి ఉండవు. ఆయన వచ్చి గేట్లు ఎత్తాడు, మరి ఆయన పెట్టాడు గేట్లు మరి తెలియదు మనకు. పని అయితే బాగా చేశారండి. దాంట్లో అసలు మీరు ఎవరిని అడిగినా అదే చెప్తారు. మీరు 90 మంది అడిగితే ఏదన్నా వాళ్ళ మీద అభిమానం ఉన్నవాళ్ళు 10 మంది అడిగి చెప్పినా వాస్తవంగా పనిచేసింది మాత్రం ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కదా, అంటే ఎలాంటి భద్రతలు కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదో, వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా కానీ అంటున్నారు కదా. ఇది కాల విపత్తు అండి. ఎవరేం చేస్తారండి దానికి? పైనుంచి వరదలు, కృష్ణా నదికి అంత పోటెత్తుందంటే మన వర్షం కాదు, అది పడింది. పైనుంచి వచ్చిన వరదలు అనుకోకుండా వచ్చింది. దానికి ఏం జాగ్రత్తలు తీసుకుని చేయగలిగింది ఏమీ లేదు. ఏమవుతారు జాగ్రత్తలు తీసుకుని? బ్యారేజ్కి అడ్డం పడతారండి వీళ్ళు. ఏం పడలేరుగా. వచ్చింది మునిగింది కర్మ అనుకున్నారు. దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చాకిరి చేశారు. చాలా వరకు ఆకలి తీర్చారు, దాహం తీర్చారు. వాళ్ళకి పాల ప్యాకెట్లు ఇచ్చారు. వాళ్ళు పని చేస్తాంలో మాత్రం ఎటువంటి లోటు లేదు. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి వరద ప్రాంతాల్లో ఉన్న వారందరినీ పర్యటించి ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైపోయింది, ఎలాంటి భద్రత ఏర్పాటు చేయలేదంటూ కూడా వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? గత 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా అలా సందర్శించిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఒక బడ్జెట్ ఇక్కడ వరదలు వచ్చినాయి, ప్రజలకి యొక్క అవసరాలు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏ అవసరాలు తీర్చాలి అనే ఆలోచన ఎప్పుడైనా టీవీ ముందు కానీ మీ యొక్క విలేకరుల ముందు కానీ ప్రశ్నించి మీ ద్వారా అడిగిన రోజు ఏమైనా ఉందా 5 సంవత్సరాల్లో? మరి ఈరోజు కొత్తగా వచ్చి కొత్తగా మాట్లాడితే అది ప్రజలు అర్థం చేసుకోవాలా లేకపోతే ఆయన అర్థం చేసుకోవాలా? అది అయితే ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకే పరిమితం అయిపోయింది, ప్రజలను పట్టించుకోవట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అది ఆయన ఈరోజు వరకు ఫోటోల్లో ఇప్పుడు కూడా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా ఆయన గవర్నమెంట్ ప్రెస్ దగ్గరికి వచ్చి నా యొక్క అభిప్రాయాలు ఇవన్నీ ప్రజల యొక్క అవసరాలు కనుక్కున్నాడు ఏ రోజైనా? వాళ్ళ మంత్రులు వచ్చతో వాళ్ళని తిట్టడం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మా ప్రణాళిక ఇది, నేను చంద్రబాబు నాయుడు కోటేలా మా జగన్ కోటేసా, మా జగన్ పరిపాలన ఇది, రోడ్లు ఇలా ఉన్నాయి, లేకపోతే డెవలప్మెంట్ ఇల్లు ఉంది, జగన్ ఇల్లు ఉన్నాయి, ఇలా చేస్తున్నామని ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన రోజులు ఉన్నాయా? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఇంటి యజమాని నలుగురు ఉన్న కుటుంబ సభ్యులను పోషించాలంటే ఏం చేయాలని ఆ యజమానికి ఒక ప్రణాళిక ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని, ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ తేవాలని ఏ రోజైనా మీ మంత్రుల సమావేశాల్లో కానీ లేదా మీ అంతరంగంగా కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూలో కానీ ఒక నేషనల్ మీడియా మీద కానీ మీరు చెప్పారా ఎప్పుడైనా? ఇదిగో నా ఇన్కమ్, గవర్నమెంట్ ఇన్కమ్ ఇది, వెనకబడి నేను ఈ రకంగా పథకాలు ఇవ్వటం వల్ల నాకు ఇంత నష్టం జరుగుతుంది గవర్నమెంట్కి. ఈ నష్టం ఎవరి మీదకి వెళ్ళిద్ది? ఎవరు పడతారు? ఆ బాధ ఎవరు పడతారు? ఈరోజు వరదల్లో పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు స్టేట్కి ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు? ఇసుక, మందు ఒక బిల్లు లేకుండా అమ్ముకున్నారుగా. మరి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి? అవి ఎవరు అడుగుతున్నారు? ఎవరిస్తారు? ఎవరి డబ్బులు? మీ డబ్బులా? ప్రజల డబ్బులా? మరి ఈరోజు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? మాట్లాడేటప్పుడు డబ్బులు కూడా ఇవ్వాలిగా ప్రజలకి.
ఎంతోమంది ఇచ్చినప్పుడు ఎంతోమంది సంస్థలు కొన్ని సొసైటీలు డబ్బులు ఇస్తున్నాయి. మీరెందుకు ఎవరు పార్టీ పరంగా? ఎక్కడో ఉన్న ఆయన ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకు కూడా సహాయం చేశాడు కదా, మరి మీరేం చేస్తున్నారు? అదే ప్రజానాయకుడు అంటే ఆలోచన విధానం అలాగ ఉంటుందా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళి ప్రభుత్వం మొత్తం కూడా విఫలం అయిపోయింది, వరద బాధితులకు ఎలాంటి సహాయం అందట్లేదని చెప్తున్నారు. నిజమేనంటారా? లేదు, వరద బాధితులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు. ఆయన చాలా కష్టపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నాడు. ఈ ఆపదలను ప్రజలందరినీ ఆదుకోవాలని పాపం ఇంటింటికి తిరిగి తన శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ న్యాయం జరగాలి. ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకే పరిమితం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అది అబద్ధం. చేస్తున్నారు, వాస్తవంగా దిగి ఇంటింటికి తిరిగి మరీ చేస్తున్నారు వాళ్ళు. అది ఫొటోస్కి వాటికి అయింది అనుకోవడం కూడా కాకపోతే. అయితే వాతావరణ శాఖ ముందుగానే ప్రభుత్వానికి అలర్ట్ జారీ చేసింది. ప్రజలను, అధికారులను ప్రభుత్వం అలా ముందస్తు చర్యలు తీయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇది ఊహించని ఉపద్రవం అండి. ఆయన ఎవరూ ఊహించింది ఇది. ఎందుకంటే ఆ వరద రావటం, ఆ కట్టలు తెగటం, అది వచ్చి సిటీ మీద పడటం, అదంతా ఎవరు ముందు ఊహించని సంఘటన ఇది. ఎవరు ఆయన ఊహించుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించుకోలేదు అలాంటి సంఘటన ఇది. అనుకోని ఆపద, దానికి తోడు ఆ బోట్లో వచ్చి ఆ బ్యారేజ్ని కొట్టడం, మరి అది ఎవరు చేశారు ఏం చేశారు ఎవరు తెలియదు. కానీ మొత్తానికి ప్రతి సంఘటన అనుకోకుండా జరిగింది. అది ముందు ఊహించుకున్న సంఘటన మాత్రం కాదు. ఏది జరిగినా కానీ జగన్ జగన్ అని జగన్నామం పాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు ఏ అయితే పథకాలు ఇచ్చారో వాటిపైన దృష్టి పెట్టాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాస్తవమే. మరి ఎంతసేపు ఆయన కామెంట్ చేయటమే కాదు, మరి ఈయన చేయాల్సిన ఈయన చేసుకోవాలి కదా. ఎంతసేపు శత్రువులాగా ఉన్నాడు, లేదా అపోజిషన్ పార్టీ అని చెప్పి అతను ఏదో చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడని చెప్పి పద్దాగా అతన్ని కామెంట్ చేయడం కన్నా పనులు చేసుకోవడం ఉత్తమం. ఇది ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ సక్సెస్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎంతసేపు ఒకళ్ళ మీద దుమ్మెత్తు పోయటం కన్నా అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పి ఒకళ్ళని అంటాం కాదు. మనం ఏం చేయాలని ఆలోచించుకోవాలి. మనం ప్రజలకు న్యాయం ఏ చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచన చేసి ఏ పథకాలు అమలు చేయాలో అవి చేసుకుంటే ఉత్తమం అని నా ఉద్దేశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే కనుక పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, ఇలాంటివి మేము ఇచ్చేవాళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇచ్చారుగా, మరి ఇచ్చారుగా, అన్నీ ఇచ్చారుగా, వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారుగా, అందరికీ ఇచ్చారుగా. రకరకాల స్కీములు పెట్టి అందరికీ డబ్బులు ఇచ్చారుగా. పంచిపెట్టకపోతే అబద్ధం.